పవన్ కళ్యాణ్, మన చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కలిసి పోటీ ముందుకు వచ్చారు. సరికి జనాలకి ఏంటంటే వాళ్ళ తండ్రి వైఎస్ఆర్ రాజశేఖర్ చేశాను కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామని ఒక ఆలోచనతో వాళ్ళ కొడుకు ఇచ్చేసారు. మళ్ళీ అంతకుముందు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఛాన్స్ ఇచ్చి చూసినాం కాబట్టి మళ్ళీ ఇలా కొడుకు ఇచ్చేద్దామని ఆయనకి ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి అంతకుముందు సీట్లు వచ్చేసినాయి కొన్ని, తర్వాత ఆయన మీద నమ్మకం వచ్చింది కాబట్టి ఆయన పొత్తున్నసరికి కంపల్సరీ మన టీడీపీకే సీట్లు వచ్చేసి ఛాన్సెస్ ఉన్నాయి. విద్యారంగం వైద్య రంగం అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా జగన్ గారు, దానిపైన మీ అభిప్రాయం? అంత లేదు బ్రో, చూస్తుంటే కనబడలేదు. ఎందుకంటే మన జగన్ కి ఛాన్స్ ఇచ్చింది దేని వల్ల అంటే వాళ్ళ తండ్రి మంచి పనులు చేసిండు, వాళ్ళ కొడుకు ఏ విధంగా వెళ్తాడని ఒక ఛాన్స్ తోనే ఇచ్చినాం. కానీ వైద్య పని చెప్పిస్తున్నాడు, విద్యారంగం వైద్యాన్ని పంపిస్తున్న సరికి మాకైతే ఏం కనబడలేదు. అంటే అభివృద్ధి చేస్తే ఏంటనే మీరు ఓటేయండి అంటున్నారు కదా, అభివృద్ధి జరిగింటేనే మీరు నాకు ఓటేయండి అంటున్నారు కదా, దానిపైన మీరు? మాకేం జరగాలంటే మేము ఓటేయం బ్రో. ఈసారి మాకేమైనా జరుగుతుంటే మేము ఓటేస్తాం. మాకు ఏం లేకపోయినాం కదా బ్రో. ఆంధ్రలో ఫస్ట్ ఏంటంటే వైన్స్ పని చేపించి విద్య వైద్యం రెండు చాలు అయ్యే చెప్పిస్తున్నాడు, అందుకే నమ్మినాం. కానీ ఏం చెప్పించింది బ్రో? కానీ చంద్రబాబు గారు వస్తే నేను ఇంకా వైన్స్ తెస్తాను, వైన్స్ రేట్లు తగ్గిస్తాను అంటున్నాను కానీ మోస్తానని చెప్పట్లేదు కదా. పాలిటిక్స్ అంటే మనం క్లారిటీగా చెప్పలేం బ్రో. ఒకసారి పవన్ కళ్యాణ్ మేము హోప్స్ పెట్టుకున్నాం, ఎట్లా అంటే పోయినసారి సీట్లు ఆపిన నమ్మిన గట్టిగా నమ్మినాం, వస్తే సీఎం చేసుకుందాం అని. కదా పొత్తులకి వెళ్ళిపోయేసరికి ఏం చేయలేక ఇప్పుడు ఆయన ఏ పార్టీకి వెళ్తున్నా ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తాం. ఎందుకంటే ఫస్ట్ వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు చాలా బెస్ట్ అని నమ్మి ఆయనతో ఒకటి. కేవలం 24 సీట్లు తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఎవరు? పవన్ కళ్యాణ్. ఎట్లా అంటే చాలా రాంగ్ బ్రో, అది 100% చెప్తున్నా. యాజ్ ఏ ఓటర్ మాట చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అట్లా తీసుకోవడం చాలా రాంగ్. ఎందుకంటే యాజ్ ఆయన ఫ్యామిలీ చెప్తున్నా, పాలిటిక్స్ లలో వచ్చి అసలు ఈ హీరో వచ్చి పాలిటిక్స్ వచ్చిన కొంతమంది నమ్మలే ఏం చేస్తారో చేయరు అని. పాలిటిక్స్ వచ్చిన తర్వాతకి ఒకసారి ఎలక్షన్లలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నమ్మినాం, ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని. మళ్ళీ ఆయన పొత్తు కొడుతుంది, మాకు చాలా మంది అట్టేనా. మొన్నటి దాకా అయితే టీడీపీ జనసేన ఎలియన్స్ లో ఉంది కాబట్టి టీడీపీ మన జనసేన గెలుస్తుందని మొన్నటి దాకా అనుకున్నానన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్, మన పవన్ కళ్యాణ్ లాంటి యూత్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారని మొన్నటి దాకా అనుకున్నాము. అంటే ఇప్పుడు జనసేన పార్టీకి 24 సీట్లు ఇవ్వడం జరిగింది కదా, ఎలా చూస్తున్నారు దీన్ని? నా 24 సీట్లు ఇవ్వడం అంటే మినిమం పొత్తులో 50% కాకపోయినా 30% అయినా ఇవ్వాలి సీట్లు. అలాంటిది 24 సీట్లే పవన్ కళ్యాణ్ గారు కేటాయించారంటే చంద్రబాబు నాయుడు గారు తన గుంత తనే తవ్వుకున్నాడని అర్థం. ఎందుకంటే నాలాంటి కాపు అయినా జనసేన అభిమాని గాని ఎవరు గాని ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ నిలబెడితే నేను ఖచ్చితంగా వచ్చి ఓటేయాలి అన్న నమ్మకం కోల్పోయాడు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా. అంటే జగన్ గారిని ఎందుకు వద్దు అనుకుంటున్నారన్న? ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయనుకోవచ్చు ఈ గత 5 years లో? ఉద్యోగాలు ఐటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏది చేయలేదన్నా. ఇంకోటి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం తెచ్చాడు, కానీ వేరే దేశాలకి ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని తను సొంతంగా మద్యాన్ని క్రియేట్ చేసి డబ్బుని క్రియేట్ చేస్తున్నాడు ఏపీలో. ఇంకొకటి మద్యపానం నిషేధం అని చెప్పి చాలా మంది మహిళలు చేయరేమో అని అనుకుంటున్నారు, కానీ అమ్మఒడి లాంటిది పెట్టి పిల్లలకి మన ప్రైవేట్ స్కూల్స్ లాంటిది పెట్టి వాళ్ళ సైడ్ నుండి కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో ఐబీ కరికులం తీసుకొస్తానని చెప్పారు కదా, అంటే చాలా హై లెవెల్ స్టాండర్డ్ కరికులం అది. సో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటారా ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్, ఇప్పుడు యూత్ కి చూసుకుంటే? కంపల్సరీ అన్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న సిద్ధాంతాలు మెయిన్ ఏంటంటే హెల్త్ కి సంబంధించి, స్టడీకి సంబంధించి, ఆరోగ్యశ్రీకి సంబంధించి కరెక్ట్ గా నడుస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అన్నింటిలో. ఇంకొకటి ఏంటంటే మన హెల్త్ ఆరోగ్యశ్రీకి సంబంధించి బాగానే నడుస్తున్నాయి. మరి మహిళలకి వాళ్ళకి అమ్మఒడి ఇలాంటి పథకాలు పెట్టి పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి మెయిన్ ఈ 2 సిద్ధాంతాలు. అంటే ఇప్పుడు పథకాలు ఇస్తే సరిపోద్దా జనాలకి, ఇంకేం అవసరం లేదంటారు? ముఖ్యంగా కావాల్సింది కూడు గూడు గుద్దే కదా, అదే కూడు గూడ గుద్ద, ఆ 3 కదా. అంటే ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ తో వస్తున్నారు కదా, మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు రాబోయే 5 years లో? చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అంటున్నారా? గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఐటీ కంపెనీలు మాత్రం గుంటూరులో తెచ్చి ఒక అమరావతి క్యాపిటల్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఐటీ కంపెనీలు తెస్తారు, భూమి రేట్లు పెంచుతారు, అలా డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరికి అందుతుంది అన్న గ్యారంటీ లేదు. అంటే ఉద్యోగ అవకాశాలు కానీ మరి అవి ఎలా ఉండబోతున్నాయి అనుకుంటూ ప్రైవేట్ సెక్టర్ లో చంద్రబాబు నాయుడు పరిపాలన? ఆయన పరిపాలన వస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు చాలా రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉద్యోగాలు అసలు లేవు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు కంపల్సరీ. మెయిన్ ఉద్యోగాలు మాత్రం యువతకు వస్తాయి. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో.
ప్రస్తుతానికి అందరికి జాబ్ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ వస్తే చాలా బాగుంటుందండి. ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు మీరు? వైసీపీ 5 సంవత్సరాలు జరిగిన దాంట్లో ఏ జాబ్ కూడా సరిగ్గా మాకు రాలేదు. చేసిన సచివాలయం జాబ్స్, వాలంటీర్ జాబ్స్ తప్ప మిగతా జాబ్స్ ఏమీ సరిగ్గా రాలేదండి. మరి 2,50,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ప్రతి సభలో. అయితే మాకు తెలియదండి. మేము ఇక్కడ తిరుపతి అమరరాజా బ్యాటరీలో జాబ్ చేశారు. బ్యాటరీ కంపెనీ కూడా తీసేస్తామని అప్పుడు ప్రచారం వచ్చేసింది. మేము దాన్ని బట్టి మేము వేరే జాబ్ కూడా వచ్చేసాం, హైదరాబాద్కి వచ్చేస్తామండి. మరి ఏ సభలో చూసినా జగన్ గారు 175 మన టార్గెట్ అంటున్నారు, మరి నిజమే అనుకోవచ్చా? అది ఎంతవరకు నిజమో తెలియదండి మాకైతే. ఎంతవరకు 175 ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ మనకు టీడీపీ అయితేనే బెస్ట్ అండి. ఎందుకంటే డెవలప్మెంట్ పరంగా మనకు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది కూడా టీడీపీ. నెక్స్ట్ మనకు ఆంధ్ర డెవలప్మెంట్ చేసింది టీడీపీ అండి. మరి గత 5 years అంటే జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఏ మేర డెవలప్ అయింది? రోడ్ల వ్యవస్థ గానీ, ఇండస్ట్రీస్ పరంగా గానీ ఏ మేర డెవలప్ అయింది అనుకోవచ్చు? మళ్ళీ అడుగుతాను. ప్రస్తుతానికి అయితే ఏ డెవలప్మెంట్ అవ్వలేదండి మాకు తెలిసిన. మనకు ముఖ్యమైన రాజధాని ఏదో మనకు తెలియకుండా అయిపోయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 రాజధానులు ఉన్నారు, కానీ 3 రాజధానుల్లో ఒక్క రాజధాని కూడా లేదండి. రాజధానిలో ఒకటి కూడా లేదు. ఉన్న రాజధాని కూడా డెవలప్మెంట్ చేయలేదండి. ఇప్పుడు కొడాలి నాని రోజాపై మీద మీ కామెంట్ ఏంది? మా కామెంట్ ఉద్యోగ అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ కే సీట్ దక్కకపోవడంపై మీ అభిప్రాయం ఏంటండి? ఐటీ మినిస్టర్ లేదండి వాటి గురించి. ఎందుకంటే మేము జాబ్ తీసుకునే వాళ్ళం, మాకు జాబ్ ఈ రూమ్ అది తప్ప మేము ఏ చేయడం లేదు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పొద్దుతో వస్తుంది, కాకపోతే రెండు బాగున్నాయంటే నెక్స్ట్ మళ్ళీ కూడా వాళ్ళే వస్తారండి. పొద్దు వాళ్ళతో వస్తారు. మరి ఈసారి జనసేనకి 24 సీట్లు ఇచ్చారు కదా, సో మరి ఎలా చూడవచ్చు దాన్ని? ఎలా చూడొచ్చు అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఈసారి మాత్రం చాలా అదిరిపోయే విధంగా ఉంటదండి. అంటే ఈసారి గతంలో 2 చోట్ల ఓడిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారు, అట్లీస్ట్ ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు అనుకుంటున్నారా? మాక్సిమం గెలుస్తారండి. ఎందుకంటే అతను చాలా చోట్ల మంచి పనులు కూడా చేశారు. చాలా చోట్ల అతను సీఎం కాకపోయినా చాలా చోట్ల పనులు చేశారు. అది నాకు తెలుసండి ఎంతవరకు. సో ఒకవేళ ఈ 2047 విజన్ తో వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, సో నిజంగానే హైదరాబాద్ మాదిరిగా డెవలప్మెంట్ జరిగే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? పక్కా 100% ఉందండి. పక్కా 100% ఉంది. అలాగే డెవలప్మెంట్ అయితే నెక్స్ట్ అలాగే కంపెనీస్ కూడా వస్తాయి. మన కియా మోటార్స్ వచ్చింది. నెక్స్ట్ ఆ తర్వాత జగన్ హయాంలో మనకి ఏ కంపెనీ వచ్చిందో మాకైతే తెలియదండి. కియా మోటార్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనకు కంపెనీస్ చాలా వస్తాయి. అదేండి. సో ఓవరాల్ ఒక మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? నెక్స్ట్ సీఎం అంటే మన చంద్రబాబు నాయుడు గారు అండి.